నమస్కారం అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్లో మరో టెట్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా టెట్ నిర్వహించిన 3 నెలల తర్వాత ఫిబ్రవరిలో డిఎస్సి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంట. అదేవిధంగా ఏప్రిల్ ఆర్ మే నెలల్లో కొత్త డిఎస్సి నిర్వహించి నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 5,000 పోస్టులను రిలీజ్ చేసే అవకాశం ఉంది కొత్త నోటిఫికేషన్లో. యాజ్ పర్ ద తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారము ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు మీడియాకు తెలియజేయడం జరిగింది. మొన్న నిర్వహించినటువంటి టెట్ అండ్ డిఎస్సిలలో టెట్ మార్కులు ఎవరికైతే తక్కువగా ఉన్నాయో మరొక టెట్ నిర్వహించబోతుంది. ఇక్కడ మీ యొక్క టెట్ స్కోర్ను ఇంక్రీజ్ చేసుకొని డిఎస్సికి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మొన్నటికి మనం నిర్వహించినటువంటి డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చి 0.5, 0.3 సంథింగ్ పాయింట్ ఆఫ్లో పోయినటువంటి జాబులు పోయినటువంటి వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. వెంటనే డిఎస్సి నిర్వహించడం. అదేవిధంగా ఎవరికైతే టెట్ మార్కులు తక్కువగా ఉన్నాయో టెట్ మార్కులను కూడా పెంచుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. నవంబర్ అంటే దాదాపుగా ఇంకొక నెల రోజులలో నోటిఫికేషన్ వస్తుంది. అవతల మనకు 3 నెలల సమయం కూడా ఇవ్వడం జరుగుతుందంట టెట్కు ప్రిపరేషన్ కోసం. అంటే మేబీ ఫిబ్రవరిలో కూడా ఉండొచ్చు. టెట్ నిర్వహించిన 2 వారాల లోపలనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఏప్రిల్ మే అంటే దాదాపుగా 3 నుంచి 4 నెలల వరకు 3 నెలల వరకు మనకు డిఎస్సికి ప్రిపరేషన్ కోసం సమయం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ప్రిపరేషన్ కూడా చాలా గట్టిగా ఉండాలి. ఇంతకుముందు ప్రిపరేషన్ అయిన వాళ్ళకి ఇది చాలా బూస్టప్గా ఉంటుంది. మీ యొక్క ప్రిపరేషన్ మాత్రము స్టాప్ చేయకండి, కంటిన్యూ చేస్తూ ఉండండి. అదేవిధంగా 2024 డిఎస్సి నిర్వహించిన తర్వాత ఆల్రెడీ 1:3 రోస్టర్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ ప్రాంతాలలో మీ డిస్టిక్ ఏరియాలలో నడవడం అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అయితే తీసుకొని క్వార్టర్ దగ్గర మీకు నిర్వహించినటువంటి ఆ క్వార్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోగలరని కోరుతున్నాము. అదేవిధంగా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎవరైతే నిరాశావాహులు ఉంటారో తక్కువ మార్కులతో 1 మార్క్ 2 మార్కు 0.5లో సంథింగ్ పోయిన వాళ్ళు, జాబ్ కోల్పోయిన వాళ్ళు, ఇది చాలా మంచి సద్వినియోగం, మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటటువంటి సీటెట్ కూడా నోటిఫికేషన్ పబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మనకు దగ్గరలోనే ఉంది, డేట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. సీటెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సీటెట్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకొని అక్కడ కూడా టెట్ రాయండి. ఇది చాలా అనుభవం ఉంటుంది మనకు ఫ్యూచర్లో. కాబట్టి సీటెట్కి కూడా అప్లై చేసుకొని అండ్ స్టేట్ టెట్కి కూడా అప్లై చేసుకొని 2 టెట్లు రాసుకొని మంచి స్కోర్ని తెచ్చుకోవాలని కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.